హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన చంద్రబాబు నాయుడు గురించి. సింగపూర్లో అక్రమాస్తులు సంపాదించారని చెప్పి చిన్న కామెంట్ చేశారు. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మటి రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. రోజా గారు చంద్రబాబు నాయుడు గురించి అక్రమాస్తులు సంపాదించారని సింగపూర్లో మాట్లాడారు సార్. ఏంటి సార్ అది? అసలు చంద్రబాబు నాయుడు అక్రమాస్తులు సంపాదించాడు అన్న వదంతులు వచ్చినప్పుడు రోజా గారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఓకే సార్. అప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఈ వ్యాఖ్యానాలు చేస్తే మంచి రాజకీయ నాయకురాలుగా నేను చెప్పుకునేవాడిని. ఎందుకంటే తనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే అన్యాయాన్ని సహించను. నువ్వు పార్టీలో నాయకుడిగా ఉంటూ సింగపూర్లో అక్రమాస్తులు సంపాదించావు కనుక దీని వివరణ కావాలి. అయితే పార్టీ పెట్టి విడిచి వెళ్ళిపోతానంటే రోజాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాడిని. ఇప్పుడు నువ్వు వచ్చేసి పరాయి పంచం చేరి ఏదో విధంగా నువ్వు మాట్లాడితే ఏదో మనుగడ ఉంటుందని ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నిన్నేమంటారు, పెద్ద డ్రైనేజీ అంటున్నారు. అది నోరు కాదురా బాబు, డ్రైనేజీ అంటున్నారు. నోటికి ఏమొస్తుంది మాట్లాడతావు. ఆ మాటల్లో ఏది అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఒకవేళ మీరు అధికారంలో ఉన్నారు కదా, అక్రమాస్తులు సంపాదించారన్న గ్యారంటీ మీకుంటే ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, నిఘా వర్గాలు మీ చేతుల్లో ఉన్నాయి, పోలీసులు మీ చేతిలో ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు కదా. మరి ఏది లేకుండా ఊరిక అరుస్తూ పోతున్నట్టయితే మీకు వాల్యూ ఏముంటుంది? ఏం ఉండదు. అక్రమాస్తులు గురించి ఆల్రెడీ ఒక కేసు ఫైల్ చేసి నీ మీద 13 కేసులు పెట్టి 16 మాసాలు జైల్లో ఉన్నది మీ నాయకుడు. ఎలా జైల్లో ఉన్నాడంటే కేవలం అక్రమాస్తులు సంపాదించాడన్న ఆ తాలూకు బ్యాక్గ్రౌండ్లోనే అరెస్ట్ చేశారు. ఆ కేసులు ఎప్పటికి కూడా పూర్తి కాలేదు, ఇంకా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే ఒకటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత రెగ్యులర్గా శుక్రవారం వెళ్ళి ఏదో సంతకం పెట్టి మేనేజ్ చేసుకుంటున్నారు అన్నమాట. రేపు పొద్దున్న ఏదైనా కొంచెం తేడా వచ్చినట్లయితే మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయి ఓతలు లెక్క పెట్టవలసింది జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కాదని ఒకసారి రోజా తెలుసుకోవాలి. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గురే అక్రమాస్తులు సంపాదించారని అంటున్నారే, మరి మీ జగన్ ఏం చేశారని అడుగుతున్నారు సార్. అవును, అంతే కదమ్మా. ఇప్పుడు అక్రమాస్తులు సంపాదించిన వాడు జగనం. అంటే ఎకరాలు సంపాదించాడు, 1,00,000 కోట్లు పైన సంపాదించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో 4 లక్షలు ఎవరు తెలుగుదేశం పార్టీలో 4 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పులు 10 లక్షల కోట్లకి చేశావు. అంటే 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. అప్పు చేసి నువ్వు ప్రజలకి ఏమి మిగిల్చావంటే గుండు సున్నా. ప్రజలు నువ్వేం మిగిల్చలేదు. ప్రజలు అలో లక్షణాలు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. పోనీ ఎడ్యుకేషన్ ఏమైనా బాగుపడిందా? లేదు. వైద్యం ఏమైనా బాగుపడిందా? లేదు. పోనీ ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా? లేదు. మరి అప్పుడు ఎందుకు అయిపోయినాయి? అసలు మీరు ఆలోచించుకోవాలి. ఇన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు అయిపోయినాయి, ఎక్కడ మిస్ అయిందని మీరు ఆలోచించుకొని ఆ తేటతెల్లంగా ప్రజలకు తెలియజెప్తే బాగుంటుంది. అదే కాకుండా ఇంకెంతకాలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద నిందలు వేసి తిట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద నిందలు వేసి తిట్టడం, దీనివల్ల ప్రజలు కూడా ఒక విధంగా రోత పుట్టేసి మీ మాటలంటే అసహించుకుంటారు అన్నమాట. దానికి స్వస్తి చెప్పాలి రోజా గారు. ప్రజలందరూ కలెక్టర్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు వైసీపీ ప్రభుత్వం. దాని గురించి ఏంటి సార్? అవును, అంటే ఎక్కడ జాతి సంపద అన్నదానికి ఎవరు ముట్టుకునే అర్హత లేదు. అది మీరు ముఖ్యమంత్రులు కాదు, ఏ మంత్రులు అయినప్పుడు కూడా ఒక ట్రస్టీలుగా ధర్మకర్తలుగా వ్యవహరించాలి. అట్లాంటి జాతి సంపద అయినటువంటి కలెక్టర్ ఆఫీసు వీటిని కూడా 400 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టారంటే వీడికి ఎవరిచ్చిన అధికారం అండి? ప్రభుత్వం ఈ మహనీయుల తాలూకు జాగీరా. నువ్వేమంటే అది జరిగిపోవడానికి. అందువల్ల నీలో అన్ని లోపాలు ఉంచుకొని 4,000 నీ వైపు చూస్తుంటే లింగు అనుకుని 1,000తో చంద్రబాబు నాయుడిని చూపించడం ధర్మం కాదు రోజా గారు.
ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మీ తప్పులు మీరు సరి చేసుకోండి, మీ బొక్కల్ని మీరు కప్పించుకోండి. చేసిన తర్వాత ఇంతవరకు ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని మళ్ళీ దానికి క్షమాపణలు చెప్పుకొని న్యాయం చేసే దిశగా అడుగులు వేయండి. రాష్ట్రానికి ఇన్ని అప్పులు చేశారు సార్. రేపటి రోజు ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తే ఎలా సార్, ఎలా బయటకు వస్తారు సార్? దాని అంతే కదండి, అది మన కర్మ అండి. ఏం చేస్తామండి? ఇప్పుడు ఆ పథకాలు తీసుకునే వాళ్ళకి ముందు ఉండాలి. పథకాలు మాకు పథకాలు వద్దు, అప్పులు లేని రాష్ట్రంగా మిగులుతండి. రేపటి తరానికి ఏదో కావాలి కదా. ఓ భార్యాభర్త ఉన్నారండి, వాళ్ళకి 10,000 రూపాయలు జీతం వస్తుంది అంటే, మామూలుగా భార్యాభర్త 10,000 రూపాయలు జీతం వస్తే పెళ్ళి కొత్తలు ఎలాగుంటారు? ఓ 4 సినిమాలు చూస్తారు నెలకి, అంటే ఓ 2,000 రూపాయలు మామూలుగా జాలీగా ఖర్చు పెట్టుకుంటారు. తర్వాత అలాగే 2 లీటర్ల పాలు ఇలా వేసుకుంటారన్నమాట. ఖర్చులు కూడా దర్జాగా పెట్టుకుంటారు. పిల్లలు పుడితే ఏం చేస్తారు? సినిమాలు తగ్గిపోతాయి, పాలు తగ్గిపోతాయి, పళ్ళు తగ్గిపోతాయి, జలసాలు తగ్గిపోతాయి. పిల్లలకి ఎప్పుడు ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో డాక్టర్ దగ్గర వెళ్ళాలి, మందులు కొనాలి, తర్వాత స్కూలు పంపించాలి. స్కూల్ ఫీజులు మామూలు ఫీజులు కాదు, వేలలో లక్షల్లో ఉన్నాయి. తర్వాత ఈ జీతం అక్కడే ఉంటుంది. పిల్లలు పోషించుకోవాలి, ఏం చేస్తారు? ఖర్చులు తగ్గించుకుంటారు కదా. అంతేగాని అప్పు చేసి పిల్లలు గౌన్లు కొనేడు, అప్పు చేసి పిల్లలకు బూట్లు కొనేడు అంటే అప్పులు మిగుతాయి. అప్పులు చేసినట్టయితే చేస్తున్న కొద్దీ అప్పుల మీద వడ్డీలు పెరుగుతాయి. 10,000 రూపాయలు అప్పు చేసినట్టయితే ఆ 10,000 రూపాయల మీద వడ్డీలు పెరిగి ఏమైపోతుంది? నా సంవత్సరం ఆఖరికేమో 1,00,000 రూపాయలు అవుతాయి. లక్షకి 2వ సంవత్సరం వెళ్ళేసరికి 2 లక్షలు అవుతాయి అన్నమాట. ఇట్లాంటివి మనం మన కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారమే అంతే. అయితే మనం మానుకోవాలా. మనం ఎక్కడున్నాం, మన తాలూకు స్తోమత ఎంతవరకు, చాపుకున్నంత వరకే కాలు చాపుకోవాలంటారన్నమాట. మనకి ఎంతైతే ఆదాయం ఉందో ఆదాయం తగ్గట్టుగానే మనం ప్రభుత్వానికి ఖర్చు పెట్టారన్నమాట. అలాంటిది పూర్వం మన ఎవరు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఈవెన్ రాజశేఖర రెడ్డి కానీ, మన రోషయ్య గారి తాలూకు ఆ ప్లానింగ్లో అంత చక్కగా చేసేవారన్నమాట. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఎక్కడున్నాడో మనకు తెలియదు, అసలు ఉన్నాడో లేడో తెలియదు. ఆర్థిక మంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఏ మినిస్టర్ కానీ ఈయనే, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కనుక అసలు హితబద్ధమైనటువంటి ప్లానింగు పాటు లేకుండా చాలా అన్నం రామచంద్రన్ అనుకుంటూ బాధపడుతున్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకుండా అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇస్తుంటే ఏంటి సార్ రేపు రోజు యువతకు ఏంటి సార్ మనం ఇచ్చేది? అంతే, అప్పులే మిగులుతాయండి. అప్పులు తీర్చుకోవాలి. మొన్న కరెంటు బిల్లు అంతే అలాగే కదా. అప్పుడు కరెంటు బిల్లు కరెక్ట్గా ప్రాపర్గా తీసుకోలేదు. మరి మొన్నంతా 1,000 రూపాయలు ఉన్న చోట 2,000, 3,000 రూపాయలు కరెంటు బిల్లు, 300 రూపాయలు ఉన్న చోట 1,500 రూపాయలు. ఎంత కళ్ళు ఊడిపోయినాయన్నమాట. భగవంతుడా ఏమిటి ఈ కరెంటు బిల్లు అంటే కట్టాలని చెప్పారు, కడుతున్నారు కదా. అలాగే అప్పులు కూడా ఏదో వేస్తారు, అప్పుడు కూడా వేస్తారండి. ఇప్పుడు భూమి ఉందనుకోండి, భూమి మీద ఏమో ఖాళీ ల్యాండ్ మీద ఇప్పుడు ట్యాక్స్ వేస్తుంటారు కదా. అంతకుముందు ట్యాక్స్ ఉండేదా? భూమి ఎంతకాలం ఖాళీగా ఉన్నా రూపాయి ట్యాక్స్ పడేది కాదు. ఇప్పుడు భూమి ఉందంటే భూమి తాలూకు వరుస బట్టి, భూమి ఉండే చోటు బట్టి, భూమి ఉన్నటువంటి ఆ నిర్ణీతమైన స్థలం బట్టి దానికి వేస్తున్నారు. ఆ మార్కెటింగ్ వాల్యూ బట్టి ట్యాక్స్ వేస్తున్నారు. మరి తలగే అంటే ఎవరో పేదవాళ్ళు ఉంటారు, ఆ పేదవాళ్ళకి వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఆస్తిస్తాడు ఓ భూమి. వీడికేమో చాలా తక్కువ ఆదాయం, 5,000, 6,000 ఆదాయం వస్తుంది. వాడినేమో 90,000 కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడండి? ఈ భూమికి మార్కెటింగ్ వాల్యూ ఉంది, నువ్వు 90,000 కట్టు, అది 2 లక్షలు కట్టమంటే ఎక్కడి నుంచి కడతాడు? వాడు ఆ భూమిని ఎందుకు ఉంచుకున్నాడు? వాడు తాలూకు కొడుకు ఇంజనీరింగ్ చేయడం కోసం, లేదా కూతురు పెళ్లి చేయడం కోసం ఆ దెబ్బ అలా ఉంచుకున్నాడు. ఆ దెబ్బ మీద డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి కడతాడు వాడు? అందువలన ఇలాగ దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసేటువంటి రోజు వస్తుందని నేను చెప్తున్నాను. అది